నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజారెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళకు భారీ స్పందన రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆవుల రాజారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మొట్టమొదటిసారిగా 60కి పై చిలుకు ప్రముఖ కంపెనీలతో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో 1000 మందికి ఉద్యోగం కల్పించాలి అనే లక్ష్యంతో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగి ఉద్యోగులకు ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోవడం గుర్తించి కొన్ని అంశాలు రేకెత్తించి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. చాలా మంది కొన్ని కారణాల వల్ల వెనుకకు పోవడం జరిగిందని, ప్రముఖ పెద్ద కంపెనీలతో ఇంటర్వ్యూను మన ప్రాంతాల్లో నిర్వహిస్తే కాన్ఫిడెంట్ పెరిగే జాబ్కు ప్రయత్నం చేస్తారని చాలా మంది పెద్దలు ఇతరత్ర సలహాలు తీసుకుని కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేసి జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళా ఇంటర్వ్యూ సరిగా చేయలేని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు త్వరలో మళ్లీ ఉద్యోగ మేళా నిర్వహించి ఉద్యోగం పొందే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు. దాదాపు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఒక 60 పైచిలకు ప్రముఖ కంపెనీలతోని మరి ఇక్కడి నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించనే లక్ష్యంతో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, చాలామంది నిరుద్యోగ యువత చదువుకొని మరి ఏ కారణంతోనైతే మేము 1-2 అటెంప్ట్స్ చేసి మరి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోవడం గమనించాను. మరి ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత మరి గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు లేక ఉండిపోతుందనే ఆలోచనతో వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని ఆశలు రేకెత్తించే కార్యక్రమం ఈ జాబ్ మేళా ద్వారా చేయడం జరిగింది. ద్వారా అనుకున్నాను మోస్ట్లీ రావచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా రాకపోయినా మిగతా అటెంప్ట్స్లోనన్నా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలని మినిమం 1 ఇయర్ లోపల అనుకుంటున్నాను. మరి డిమాండ్ ఎక్కువ ఉండి దీనికి స్పందన మంచిగా ఉండి వస్తే 6 నెలలకు ఒకసారి కూడా చేద్దాం.